ఎక్కడైనా కూడా పులుల్లో ఆడపులే పవర్ఫుల్, సింహాల్లో కూడా శివంగే పవర్ఫుల్. సింహం ఊరికనే గెటప్ ఏదో ఊరికనే గడ్డాలు మేసాలు తప్ప శివంగే పవర్ఫుల్. మరి సింహానికి ఫుడ్ సప్లై చేసేది కూడా శివంగే. అది ఏటాడితే తిని పెడద్దు అంతే. సో అంచేత అడపులైనా అనుకోండి, శివంగైనా అనుకోండి, మరి వీళ్ళిద్దరూ మరి కలిసి కూర్చున్నారు కాబట్టి త్వరలో మరి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలిసింది, కానీ ఎవరు చంపించారో కూడా మరి తెలిసిపోయే అవకాశాలు అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా 6 నెలలుగా మరి హైకోర్టులో అజయ్ కల్లం గారు వేసిన పిటిషన్ని రాట్ల ప్రతి శుక్రవారం వస్తుందట, 200 నెంబర్ ఉంటుందట. అది కేసు వేసిన వాళ్ళే ముందుకు తీసుకురామని అడగాలి, వీళ్ళు అడగడానికి లేదు సునీత గారు వాళ్ళు. మరి అదేమో వీళ్ళు అడగరు, అది రాదు. సో అంచేత అదో రకం అనుకోండి, అదొక కోర్టు క్రాఫ్ట్ అని అనుకోవాలి మనం. కోర్టును తప్పడటానికి లేదు. కేసు వేసిన వాళ్ళు అడగకపోతే కోర్టే చేస్తాం, చేయలేదు. సో కాబట్టి అక్కడ అది వీక్ పాయింట్ అన్నది మనకు అర్థమైపోయింది. సో అందుకని ఇంకా వీళ్ళు ఆల్టర్నేటివ్ లేక మరి ఏం చేస్తున్నారు, పీటీ వారెంట్లు అనే సిస్టమ్ ఉంది కదా. గతంలో తెలంగాణలో ఆయన మన మల్లన్న గారి మీద ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ, ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ, అలాగే వేధించారు. సరే చివరిగా వేధించిన ప్రభుత్వంకి ఆవేదన మిగిలింది. సో ఇప్పుడు కూడా మరి ఆ దస్తగిరిని మొన్న చెప్పుకున్నాం, ఆ జైలుకి శివశంకర్ రెడ్డి గారి కుమార్ రత్నాలు ఒక డాక్టరు ఇంకొకరు కూడా మరి వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా మనం చూసాం. అవన్నీ పచ్చి నిజాలు. నువ్వు ఎప్పుడో రేపు రామ్ సింగ్ బలవంతంగా కొట్టి చెప్పించాడని చెప్పి నిన్ను మేము చేసుకుంటాం, నిన్ను మేము చూసుకుంటాం అని ఏదో రకంగా. ఎందుకంటే ఈ ఎలక్షన్లో సరే కోడికత్తి చేయనిది అదంతా బుస్టని తేలిపోయింది. అసలు పొడిచింది కూడా ఇప్పుడు ఎవరు మధ్య శ్రీనివాసరావు అని చెప్తున్నారు. నేను గుచ్చను కూడా గుచ్చలేదు రా బాబు, ఆ మధ్యవాడు గుచ్చేసాడని చెప్పి ఆ లాయర్ సలీం మొన్న మాట్లాడాడు. వీడు చెప్పుకుంటాడు కదా, మరి కోడికత్తి సీన్ చెప్పుకుంటాడు. ఊరికే నేను అక్కడికి వెళ్ళానన్న డ్రామా ప్రకారం అక్కడ పొడిచింది మధ్య సీన్ అంతే కూడా ఇచ్చారు. అసలు మరి పొడిచింది ఈ శ్రీని కాదు, మధ్య శ్రీని అని చెప్పి మరి సలీం గారు చెప్పారు. నేను అనలేదు, ఇది సలీం గారు అన్నారు. మరి ఆ రకంగా మరి చూసుకుంటే ఇలాగ ప్రలోభ పెట్టి ఏదో రకంగా అట్లీస్ట్ తేలకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళ మీదకి రాకుండా, కుదిరితే అసలు కూతురు అల్లుడే చంపేశారని చెప్పించే విధంగా మరి వీళ్ళు వేస్తున్న ట్రిక్కులు మామూలు ట్రిక్కులు కాదు. అయినా కోర్టు జడ శ్రావణ్ కుమార్ గారు ఆర్గ్యూ చేశారు. మరి కోర్టు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. మరి అయినప్పటికీ ఇంకో 2 పీటీలు వేశారట. ఇంకో 2 పీటీలు వేసి మరి దస్తగిరి బయటికి రాకుండా మరి వాళ్ళు ఆపుతున్నట్టుగా తెలిసింది. ఇంకా జైల్లోనే ఉన్నాడు దస్తగిరి. సో ఆ బెదిరింపులు కంటిన్యూ అవుతాయి. సో ఆ 2 పీటీలకి మళ్ళీ కోర్టులో బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఫ్రెష్ కేసులు, అంటే ఫ్రెష్ కంప్లైంట్లు. ఇంతకుముందు ఏమి ఉండకల్లా కంప్లైంట్లు. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎలా తయారైంది అంటే 6 నెలల క్రితం ఏదో ఒక ఇచ్చినట్టు ఒక కాగితం తీసుకుంటారు, దాని మీద మళ్ళీ ఇంకో పీటీ వారెంట్లు అయ్యో వేస్తారు. అతను బయటికి రాకుండా ఏదో రకంగా భయపెట్టో, నష్టపెట్టో, వసపెట్టో, ప్రలోభ పెట్టో. ముందు సామధాన పేద దండోపాయాలు. అందరూ సామం నుంచి దండోపాయానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దండోపాయం నుంచి రివర్స్లో వస్తారు. ఇంత రివర్స్ టెండరింగ్ లాగా సామధాన పేద దండోపాయాల్లో ఫస్ట్ దండోపాయానికి వెళ్తారు. ఆహారం నాకులాగా ఎవడన్నా అన్నా అంటే మళ్ళీ అలా పైనుంచి కిందకు వస్తారనమాట రివర్స్లో. మరి చూద్దాం, రేపు ఫిబ్రవరి 5వ తారీఖు మరి ఆయన అవినాష్ రెడ్డి గారి బెయిల్లోకి పిటిషన్ మరి వస్తుంది. మరి అది ఏమవుతుందో చూద్దాం. మరి కడపలో మటుకు ఇప్పుడు దాకా ఒక కడపే కాస్కో ఇష్టిస్కో అంటే జగన్ రెడ్డి గారి భాషలో కాస్తో కోసుకో. మరి వైసీపీ పార్టీ కాస్త స్ట్రాంగ్గా ఉందని అనుకున్నాం. ఇప్పుడు
ఆ కడప కోట కూడా మరి ఈరోజు అక్కడ జరిగే మీటింగులతో ఈ ఆడపిల్లల ఆడపులుల సమావేశంతో మరి డెఫినెట్గా సింపతి డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది. చాలా అన్యాయంగా క్రూరంగా చంపబడ్డాడు. మంచి వ్యక్తి, ఓకే, ఇండివిజువల్ పర్సనల్ వీక్నెస్ ఏమన్నా ఉంటే ఉంటాయి, ఎవరికైనా ఉండొచ్చు. దాన్ని ఏదో పెద్ద భూతద్దాలు సాక్షిలో రాసేసి అలా షేక్ ఇమాం గారు లేకపోతే షేక్ షమీం గారు ఎవరు ఉన్నారని ఉంటూ ఉంటుందా ఆయన ఇష్టం. లేదా గర్ల్ ఫ్రెండ్స్ లేదా ఎన్నో ఉంటారు. మీరు చులకన చేసుకోవద్దు అని మరొక్కసారి పెద్దలు పిడుగురు సందేంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారి ముని మనవడైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇంకా పార్టీలో ఉన్న సభ్యుడిగా నా విన్నపం అంటే ఏనండి, వినకపోతే మానేయండి. ఇక ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్, ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే వైసీపీలో ఓకే చాలామంది తిరుగుబాటు చేశారు, ఇంకా కొనసాగుతుందని అనుకున్నాం. కానీ మరి ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక దళిత వర్గానికి చెందిన కోనేటి ఆదిమూలం గారు, సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆయన, మరి ఆయన పెద్దిరెడ్డి గారిపై పూర్తిగా తిరగబడ్డారు, ధైర్యశాలి అనిపించుకున్నారు. అసలు ఏంటో నా నియోజకవర్గంలో పెట్టకుండా తిరుపతిలో పెట్టుకుంటాం ఏంటి, పైగా పెద్దిరెడ్డి గారు పెడతారండి. పెద్దిరెడ్డికి నా నియోజకవర్గానికి ఏంటి సంబంధం? కొట్టేసి అన్ని మైళ్ళన్నీ మీరు కొట్టేస్తారా? నా సర్వే బాగోలేదంటారా? కొట్టేసింది మీరైతే సర్వేకి నాకు సంబంధం ఏంటి? నేను నా పరిధిలో అద్భుతంగా నేను పనిచేశాను అని చెప్పి కోనేటి ఆదిమూలం గారు చాలా గట్టిగా మరి చాలా మోస్ట్ పవర్ఫుల్ అని అందరూ భావించే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఒక గొప్ప నాయకుడు పెద్దిరెడ్డి గారు అని అందరూ అనుకుంటూ ఉంటే అలాగా అవలేలుగా కోనేటి ఆదిమూలం గారు బహిరంగంగా మరి బయటపడ్డారు. ఇప్పుడు మరి గతంలో కొద్దిమంది అలా లైట్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళతో మీడియా వక్రీకరించిందో అని చెప్పి భయపెట్టారు. కానీ ఆదిమూలం గారు అలాగ భయపడే వ్యక్తి కాదని మరి అందరూ అనుకుంటున్నారు. రేపు పొద్దున్న సాక్షిలో మరి ఆయన ఏమన్నా స్టేట్మెంట్ చూస్తే ఆయన భయపడ్డా లేక వీళ్ళనే భయపెట్టాడా అనేది తెలుస్తుంది. అంటే తిరుగుబాటు గట్టిగా ఉంది. ఇంకొకటి మరి ఆంధ్రజ్యోతిలో రాసింది ఏది తప్పు కాదు, తప్పు అవదు, తెలుసుకోకుండా రాయరాదు, అలాగే నెట్వర్క్ ఉంది. మరి కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అంటే ఇంట్లోకి చనువుగా వెళ్ళగలిగిన ఎమ్మెల్యే అని ఏబిఎన్ ఛానల్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. మరంత చనువుగా వెళ్ళగలిగిన, ఇంట్లోకి చనువుగా అంటే బహుశా వారి మేనమామ కావచ్చు అనేది నా భావన. అవునో కాదు అది మేనమామ గారు క్లారిఫై చేయాలి, కావచ్చు అనేది నా భావన. మరి ఈ రిపోర్ట్ సరిగ్గా లేదు అని చెప్తే నా రిపోర్ట్ ఎందుకు బాగోదయా, నేనేమన్నా మటలు చేయించానా అని చెప్పి ఆయన అన్నారట. మరి ఏ మాటలను ఉద్దేశించి ఆయన అన్నారో నాకు తెలియదు. కానీ మరి నాకు తెలిసి మధ్యకాలంలో జరిగిన మాట అదే కాబట్టి మరి ఆ మాటలను ఉద్దేశించే అని ఉండాలి. లేదు అంటే మరి వారే క్లారిఫై చేయాలి. మరి మాట్లాడినప్పుడు మరి ఈయన చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. హలో చేసుకున్నట్టు అది మీ ఛానల్లో రాలా, అది మా వెరిఫికేషన్లో తెలిసింది. మరి అది నిజమో కాదో అన్నది కొట్టినోడికి తెలియాలి. సో వాళ్ళిద్దరూ కూడా కాదంటే కాదేమో, మౌనంగా ఉంటే అవునేమో. సరే వాళ్ళు కొట్టించుకున్నారు, అది పెద్ద మనకు సంబంధించిన విషయం కాకపోయినా
చెప్పేది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏదైతే వివేకానంద రెడ్డి గారు మాట్లాడుతారో దాని గురించి చర్చ అయితే వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే తిరుగుబాటు కూడా పులిందులో నీకు సర్వే బాగుందా, నా సర్వే బాగలేకపోవటానికి అని చెప్పి మరి కూడా అలా కూడా అడిగారని వచ్చింది. మరి అది తప్పు అయితే మరి ఈ పాటికే ప్రశ్నించుందరు. మరి ప్రశ్నించలేదంటే అది నిజమేనేమో అని కూడా మనం అనుకోవాలి. చూద్దాం. యాదవుల్లో ముసలం పుట్టినట్టుగా మరి నేను ఎప్పుడో చెప్పా, అప్పుడు నేను వీళ్ళందరిలాగా సీట్లు లేకపోతేనో లేదా నన్ను తెచ్చమంటే నేను తెచ్చలేదని వచ్చానమ్మా, ఇలా ఈక్ అంటే వీక్ ఇలా ఈక్ కవర్లు చెప్పట్లేదు. కానీ నేను ఇతర వ్యవహారం సరిగ్గా లేదు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, నా తొక్కలో పోస్ట్ ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పి మరి 6 నెలల్లోనే 6 నెలలు కూడా కాదు 4 నెలల్లోనే మరి ఈ విధానాలు తప్పని ధ్వజమెత్తింది నేను బ్రతుకు తెరువు కోసం బయటకు వచ్చినాను కాదు, ప్రజల బ్రతుకు కోసం బయటకు వచ్చినాను నేను. సో తేడా ఉంటుంది మరి. కాలపాలన ఆరకముందే భర్త సరైనడు కాదని చెప్పి మరి సరే అది అందరికీ తెలిసింది కాబట్టి నేను మళ్ళీ ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనేంటో ప్రజలకు తెలుసు. సో కాబట్టి అది ఇష్యూ కాదు. ఇక ఆఖరి అంశం, ఇవాళ ఒక పెద్ద ప్రహసనం నడుస్తుంది. ఇదేమో స్పీకర్ వ్యవస్థ, అసలు జనం ఉమ్మెత్తిపోసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలవలేదుగా, వంశీని గిరిని ఎవరిని పిలవలేదుగా. మరి వాళ్ళని పిలవకుండా వాళ్ళు డైరెక్ట్గా సమావేశాల్లో పాల్గొన్నారు. మేము తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్గా ఓటేసామని చెప్పారు. మరి వాళ్ళని కనీసం స్పీకర్ గారు పిల్లలు కూడా పిలవలేదు. మరి ఆయన సీట్ ఇంకా తేల్చట్లేదు. ఏదో తేల్చేదాకా ఆయన సీట్ అలా గాల్లో రేపోలా పెట్టినట్టున్నారు. మరి ఆయన సస్పెన్స్ భరించేత మరి ఆయన వాళ్ళని పిలవకుండా వీళ్ళే పిలిచారు. మరి వీళ్ళందరూ కూడా చెప్పాల్సింది చెప్పారు. ఏమని? మేము వైసీపీకే ఓటేసాం, మమ్మల్ని సస్పెండ్ చేయటం అన్యాయం అని చెప్పారు. ముందు టైం అడిగారు, కుదరదన్నారు. పక్కన పిల్లలు కూడా పిలవలేరు. మరి వీళ్ళకి మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయడానికైతే రూల్స్ అయితే ఒప్పుకో. అయినా సరే తెగించి చేస్తే కోర్టులో డెఫినెట్గా స్టే వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ ఎంపీ ఎలక్షన్ ముందుగానే వస్తాయి. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం కోర్టు ద్వారా వస్తుందని అనుకుంటున్నా. అసలు స్పీకర్ ఇచ్చిన నోటీసే తప్పు అని ఆ నోటీస్ మీదే ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినట్టుగా తెలిసింది. లంచ్ మోషన్ యాక్సెప్ట్ అయితే ఇప్పుడు 2:15కి ఆ మ్యాటర్ కూడా బహుశా డిస్కషన్కి వస్తుంది. మరి వచ్చినప్పుడు స్టే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓటు వేయలేదు అన్న పాయింట్ మీద అసలు నోటీస్ ఇవ్వడానికి స్పీకర్కి హక్కు లేదు. ఎందుకు అంటే అక్కడ విప్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ విప్ ఇచ్చినా ఎవరికి ఓటేసాడో తెలుసుకునే హక్కు లేదు. అది తెలుసుకోవటం అంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్లు లెక్క. ఒక తప్పుడు పని చేసి ఈ తప్పుడు పని ద్వారా మేము ఎవరెవరికి వేసామో వేరే నెంబర్లు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామంటే ఇట్స్ ఏ క్రైమ్. సో అంచేత ఆ క్రైమ్ ఒకవేళ ముఖ్యమంత్రి చేయించుంటే ముఖ్యమంత్రి తప్పు చేసినాడు అవుతాడు తప్ప ఇది తప్పు అవ్వదు. అందుచేత వీళ్ళు ఓటు వేసామని చెప్తున్నారు. వీళ్ళందరూ మేము వైసీపీ అభ్యర్థిగా ఓటు వేసామంటున్నారు. మరి తగ్గినాయి. మరి ఎలా తగ్గినాయి ఏమో. వాళ్ళు వెళ్ళిపోయిన నలుగురు మరి వాళ్ళ మనోభావాలని గౌరవిస్తూ
అరే మనం ఈ పార్టీకి అన్యాయం చేయకూడదు అని చెప్పి తెలుగుదేశానికి వేసారేమో, ఈ నలుగురు వైసీపీకి వేసారేమో అని భావించుకోవచ్చు కదా. ఓవరాల్గా లెక్క సరిపోయింది. అక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి వేసుంటారు, వైసీపీ వాళ్ళు వైసీపీకి వేసుంటారు అని ఎందుకు అనుకోకూడదు? సో డెఫినెట్గా ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఓట్లో ఊరట వస్తుంది. అంతిమంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఏ ఓటు కావాలంటే ఆ ఓటు వేసుకుంటారు. అయినా ఏమవుతుందో చూద్దాం. ఏపీ హైకోర్టులో ఏమవుతుంది, అక్కడే న్యాయం జరుగుతుందా లేకపోతే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వస్తారు. ఇంకెలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈలోపు వాళ్ళకి ఆ ఓటు హక్కు వస్తుందని మనం భావిద్దాం. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్? ఓకే. మరి ఇప్పుడేదో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం ఆయన ఇక్కడికి వస్తారని చెప్పి ఏదో వార్త వచ్చింది, నిజానా? ఓకే. షర్మిల 4వ కృష్ణుడిగా వ్యవహరిస్తుంది రాష్ట్రంలోని రోజా కామెంట్ చేశారు. పక్క రాష్ట్రాల్లో సంసారం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారన్నమాట. సో ఇదే ప్రశ్న నిన్న షర్మిల గారిని అడిగితే ఆవిడ రోజా ఎవరు అని ప్రశ్నించారు. మరి దానికి ఒక 5 లక్షల వ్యూస్ 6 లక్షల వ్యూస్ వచ్చినాయి. కానీ నేను శ్రీమతి రోజా ఎవరు అని నేను ప్రశ్నించను. కానీ మరి రోజా గారి భర్త తమిళనాడులో ఉంటున్నారు, అంటే తమిళియన్ అంటారు. సరే, ఏదైనా సరే, మెడ్రాస్ పక్కనే ఆవిడ ఊరు ఉంది కాబట్టి ఆవిడ అలా ఏదైనా అనవసరం. సాటి మహిళ రాజకీయాల్లోకి వచ్చారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఇన్నాళ్ళు మీ పార్టీకి ఊడికం చేశారు, అసలు ఊసులు తెలుసుకున్నారు. సో అందుచేత ఆహ్వానించగలిగితే సాటి స్త్రీగా ఆహ్వానించండి. బట్ కామెంట్లు చేయటం ఏమో, నాకు రోజా గారు అంటే కూడా చాలా గౌరవం. అంచేత ఆవిడ సినిమాలు కూడా నేను చాలా ఎక్కువ చూస్తాను కాబట్టి నో మోర్ కామెంట్స్. ఇలాంటి ఎలా ప్రశ్న అడగమ్మా. ముగిస్తాను, రేపు కలుగుతాను.